హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం తిరువనంతపురానికి సమీపంలో ఉన్న అందమైన ప్రదేశాలు కోవలం పూవార్ ఐలాండ్ సందర్శిద్దాం. కోవలం సమీపంలోనే ఎత్తైన శివుని విగ్రహం, ఎత్తైన శివలింగం ఉన్న ఆలయాలు ఉన్నాయి. వాటిని కూడా సందర్శిద్దాం. ఈ వీడియోలో కోవలం ఎక్కడ ఉంది, మనం కోవలం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, కోవలం పూవార్ ఐలాండ్లో చూడవలసిన ప్రదేశాలేంటి, వాటిని ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. తిరువనంతపురం సిరీస్లో 5 వీడియోలు వస్తాయి. అనంత పద్మనాభస్వామి ఆలయం, కోవలం మరియు పూవార్ ఐలాండ్, వర్కల, జటాయు ఎర్త్ సెంటర్, తిరువనంతపురం ఫుల్ టూర్ ప్లాన్. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే ఛానల్లో కేరళ ప్లేలిస్ట్ చెక్ చేయండి. నేను తిరువనంతపురంలో పద్మనాభస్వామి ఆలయం మరియు ఆ ఆలయానికి సమీపంలో ఉన్న ముఖ్యమైన ఆలయాలు దర్శించి కోవలం వెళ్తున్నాను. కోవలం తిరువనంతపురానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరువనంతపురం నుంచి కోవలం చేరుకోవడానికి ఆటో వాళ్ళు 350 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పద్మనాభస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ఈస్ట్ ఫోర్ట్ బస్టాండ్ నుంచి కోవలంకి బస్సెస్ కూడా లభిస్తాయి. కాకపోతే బస్సు దిగి మళ్ళీ మీరు ఆటో తీసుకోవాల్సి ఉంటుంది లేదా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశాలన్నీ మీరు తిరువనంతపురంలో స్టే చేసి ఆటో మాట్లాడుకుని సందర్శించవచ్చు. ఆటో వాళ్ళు 1500 ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా కోవలం బీచ్ సమీపంలో 1 డే స్టే చేసి రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయాలనుకుంటే కోవలం బీచ్ సమీపంలో స్టే చేసి కోవలం మరియు దాని సమీపంలో ఉన్న ప్రదేశాలు సందర్శించవచ్చు. వీడియో చూశాక మీ యొక్క బడ్జెట్ ని బట్టి కోవలంలో స్టే చేయాలా లేదా డైరెక్ట్ గా తిరువనంతపురం నుంచి ఆటో తీసుకొని ఈ ప్రదేశాలు సందర్శించాలా అనేది డిసైడ్ చేసుకోండి. తిరువనంతపురం నుంచి ఆటోలో 30 నిమిషాలు ప్రయాణించాక కోవలం చేరుకున్నాను. ఆటో ఇక్కడ రోడ్డుపై ఆపారు. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్లు లోపలికి వెళితే నేను బుక్ చేసుకున్న హోటల్ ఉంటుంది. కోవలంలో హోటల్స్ అన్ని బీచ్ సమీపంలో ఉంటాయి. అక్కడి వరకు ఆటో వెళ్ళదు. మీరు ఏ హోటల్ బుక్ చేసుకున్నా కొంత నడవాల్సి ఉంటుంది. ఈ మార్గం మొత్తం కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంది. మలయాళంలో కోవలం అంటే కొబ్బరి చెట్ల తోపు అని అర్థం. ఈ ప్రదేశమే కాదు, బీచ్ మొత్తం కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో లైట్ హౌస్ దగ్గరకు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్, కోకోల్యాండ్ హెరిటేజ్ బీచ్ రిసార్ట్. ఈ రూమ్ నాకు 1250 రూపాయలు పడింది. నేను వర్షం పడుతుందని నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉక్కపోతగా ఉంది. పీక్ వింటర్ అంటే డిసెంబర్ జనవరిలో వస్తే నో ఇష్యూ. అదర్ మంత్స్ లో వస్తే మాత్రం వీలైనంత వరకు ఏసీ రూమ్ తీసుకోవాలి. బాల్కనీ నుంచి వ్యూ బాగుంది. హోటల్ నుంచి అలా 100 మీటర్లు ముందుకు వెళితే కోవలం బీచ్ వస్తుంది. ఈ కోవలం బీచ్ సమీపంలోనే హోటల్స్, రిసార్ట్స్ లభిస్తాయి. మినిమం 1000 నుంచి 2000లో బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి. వింటర్ సీజన్ లో అయితే కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీటిని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి రూమ్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కోవలం పూవార్లో చూడవలసిన ప్రదేశాలను డైరెక్ట్ గా తిరువనంతపురంలో ఆటో తీసుకొని కవర్ చేయవచ్చు. ఆటో వాళ్ళు 1500 ఛార్జ్ చేస్తారు. ఎవరైతే ఫ్రెండ్స్ గ్రూప్తో కానీ ఫ్యామిలీతో కానీ రిలాక్స్డ్గా 1 or 2 days స్పెండ్ చేయాలనుకుంటారో వాళ్ళు కోవలం బీచ్ సమీపంలో హోటల్ రూమ్ తీసుకోండి. ఇదే బ్యూటిఫుల్ కోవలం బీచ్. ఈ ప్రాంతాన్ని కోవలం అని పిలుస్తారు. ఇది కోవలం లైట్ హౌస్. దాన్నే విలింజం లైట్ హౌస్ అని కూడా పిలుస్తారు. దాని సమీపంలో ఉన్న బీచ్ ని కోవలం లైట్ హౌస్ బీచ్ అని పిలుస్తారు. ఇటువైపు ఉన్న బీచ్ ని హవా బీచ్ అని పిలుస్తారు. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే సముందర్ బీచ్ ఉంటుంది. ఈ బీచ్ కి మరో స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్లాక్ శాండ్ బీచ్. చూడండి, ఈ బీచ్ ఒడ్డున ఉన్న ఇసుక మొత్తం నల్ల రంగులో ఉంది. ఈ బీచ్ వాక్వే మొత్తం రెస్టారెంట్స్, రిసార్ట్స్, హోటల్స్, మసాజ్ సెంటర్స్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. కోవలం ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్ కి ఫేమస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఫారినర్స్ మరియు లోకల్ పర్యాటకులతో కోవలం బీచ్ ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది.
నైట్ కూడా ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఇక బీచ్ లొకేషన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియాలోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచెస్ లో ఇది ఒకటి. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. కాకపోతే నేను వచ్చిన సమయంలో ఇక్కడ ఫుల్ వర్షాలు. సాయంత్రం 5 గంటలకల్లా లైట్ హౌస్ మూసివేస్తారు. ముందుగా లైట్ హౌస్ సందర్శిద్దాం రండి. లైట్ హౌస్ బీచ్ లొకేషన్ చాలా బాగుంది. చివరికి వచ్చాక కోవలం బీచ్ వ్యూ కనిపిస్తుంది. ఈ బీచ్ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ బీచ్ చుట్టూ వాక్వేకి ఆనుకొని రిసార్ట్స్, రెస్టారెంట్స్, మసాజ్ సెంటర్స్ ఎక్సెట్రా ఉంటాయి. చివరికి వచ్చాక ఇలా చిన్న కొండ ఎక్కాల్సి ఉంటుంది. మీరు అవుట్ సైడ్ నుంచి వస్తే ఆటో లైట్ హౌస్ దాకా వస్తుంది. ఇది లైట్ హౌస్ ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. పైకి రాగానే కనిపించిన కోవలం వ్యూ చాలా బాగుంది. రండి ఇప్పుడు మనం లైట్ హౌస్ దగ్గరకు వెళ్దాం. లైట్ హౌస్ లో లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ లో మనం పైకి వెళ్ళొచ్చు. లిఫ్ట్ దిగి కొన్ని మెట్లు పైకెక్కితే చిన్న నిచ్చెన ఉంటుంది. పైకి వెళ్ళటానికి పెద్దవాళ్ళు ఎవరైనా దీన్ని ఎక్కలేము అనుకుంటే లైట్ హౌస్ అవాయిడ్ చేయండి. లైట్ హౌస్ పైకి రాగానే కనిపించిన వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బీచ్ మొత్తం కొబ్బరి చెట్లతో నిండి ఉంటుందని. ఇవి మొత్తం కొబ్బరి చెట్లే. పైనుంచి బీచ్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అలా కొంత సమయం లైట్ హౌస్ పై గడిపి బీచ్ దగ్గరకు వెళ్తున్నాను. రండి ఈ బీచ్ వాక్వేలో నడుచుకుంటూ హవా బీచ్ వరకు వెళ్దాం. ఇక్కడ రెస్టారెంట్స్ లో ఫ్రెష్ సీ ఫుడ్ లభిస్తుంది. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని మీకు కావలసిన విధంగా వండించుకోవచ్చు. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా నడుచుకుంటూ చివరికి వస్తే హవా బీచ్ చేరుకుంటాం. లైట్ హౌస్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదంతా హవా బీచ్. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే సముందర్ బీచ్ ఉంటుంది. సాయంత్ర సమయంలో ఈ బీచ్ లో రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయవచ్చు. ఈ బీచ్ లో సన్సెట్ చాలా బాగుంటుంది. వర్షం పడటంతో సన్సెట్ అవ్వలేదు. రాత్రి డిన్నర్కి వచ్చినప్పుడు తీసిన నైట్ వ్యూ ఇది. ఇక్కడ ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం పూవార్ ఐలాండ్, అజిమల శివ టెంపుల్, చంకల్ మహేశ్వర ఆలయం, విలింజం పోర్ట్ సందర్శిద్దాం. ఈ రోజు ఉదయం వర్షం పట్టడంతో మధ్యాహ్నం 2:30 గంటలకు పూవార్ ఐలాండ్కి వెళ్తున్నాను. పూవార్ బోటింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఎత్తైన శివలింగం ఉన్న చంకల్ మహేశ్వరం ఆలయం మరియు సుందరమైన శివుని విగ్రహం ఉన్న అజిమల శివాలయం మరియు ఇతర ప్రదేశాలు సందర్శిద్దాం. ఈ ప్రదేశాలన్నీ సందర్శించడానికి ఆటో మాట్లాడుకున్నాను. ఆటో వాళ్ళు 1100 ఛార్జ్ చేశారు. మీరు తిరువనంతపురం నుంచి ఆటో మాట్లాడుకుంటే 1500 వరకు ఛార్జ్ చేస్తారు. కోవలం లైట్ హౌస్ సమీపంలో ఆటోస్ లభిస్తాయి. లేదంటే హవా బీచ్ నుంచి ఇంకా చివరికి వెళితే అక్కడి నుంచి కూడా ఆటోస్ లభిస్తాయి. మీ హోటల్కి దగ్గరగా ఉన్న ఆటో స్టాండ్ దగ్గరకు వెళ్ళి ఆటో తీసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే మీ హోటల్ లేదా రిసార్ట్ వాళ్ళని అడిగితే ఆటో లేదా క్యాబ్ అరేంజ్ చేస్తారు. హోటల్ సమీపానికి వచ్చి పికప్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశాలన్నీ కవర్ చేసి తిరిగి డ్రాప్ చేయడానికి ముందు 1500 అడిగారు. చివరిగా 1100కి ఫిక్స్ అయ్యారు. ముందుగా మనం పూవార్ ఐలాండ్కి వెళ్దాం. కోవలం నుంచి పూవార్ బోటింగ్ పాయింట్ ఇంచుమించుగా 15 నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గం మొత్తం కొబ్బరి తోటలతో నిండి ఉంది. అలా వెళ్లే మార్గంలో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపించింది. ఒక అర్ధగంట పైన ప్రయాణించాక బోటింగ్ పాయింట్ చేరుకున్నా. ఇదే బోటింగ్ పాయింట్. ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి. ఎక్కడైనా ప్రైస్ సిమిలర్ గానే ఉంటుంది.
1.5 గంట స్పీడ్ బోట్కి 2,000 ఛార్జ్ చేస్తున్నారు. 2 గంటలకు 2,500, 3 గంటలకు 3,500. ఈ ప్రైస్ ఫుల్ బోట్కి. ఈ బోట్లో 4 నుంచి 6 మంది ప్రయాణించవచ్చు. మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోండి, ఇది ఫుల్ బోట్గా లేదా ఒక్కొక్కరికా అని. లేదంటే తర్వాత ఒకరికి 2,000 అని చెప్తారు. గూగుల్ రివ్యూస్ చెక్ చేసినప్పుడు ఇలాంటి స్కామ్స్ జరిగాయని తెలిసింది. ఇదే మనం వెళ్ళబోయే బోట్. రండి వెళ్దాం. నేను 1.5 గంట బోట్ ప్యాకేజ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు 1.5 గంట తీసుకున్నా, 2 గంటలు తీసుకున్నా, 3 గంటలు తీసుకున్నా, బోటింగ్ మాత్రం ఒకటే. మనం బోట్లో నది సముద్రంలో కలిసే ప్రదేశానికి వెళ్తాం. ఆ బీచ్లో కొంత సమయం గడపడానికి టైం ఇస్తారు. 1.5 గంట ప్యాకేజ్ తీసుకుంటే 20 నిమిషాలు టైం ఇస్తారు. మీరు అంతకంటే ఎక్కువ ఏ ప్యాకేజ్ తీసుకున్నా బోటింగ్ మాత్రం సేమ్. ఎక్స్ట్రా టైం అంతా బీచ్లో గడపడానికి మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. 3 గంటలంటే 3 గంటలు బోట్లో తిప్పరు. మనం బోటింగ్ చేస్తున్నది నెయ్యార్ నది బ్యాక్ వాటర్స్. ఈ నదికి చిన్న చిన్న కెనాల్స్ ఉంటాయి. ఆ కెనాల్స్ మధ్యలో ప్రయాణం చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం ఈ చిన్న కెనాల్స్ మధ్యలో ప్రయాణించి సముద్రాన్ని చేరుకునే ముందు నదిలోకి ప్రవేశిస్తాం. ఈ ప్రదేశంలో అనకొండ మూవీ కొంత భాగం షూట్ చేశారట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ ప్రదేశంలో అనకొండ ఉంటే ఎలా ఉంటుందో. ఈ ప్రదేశంలో ఇంకా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. కొంత లోపలికి వచ్చాక మాంగ్రూవ్ ఫారెస్ట్లో ప్రయాణం ఇంకా బాగుంది. ఈ ప్రదేశంలో ఎక్కువగా మూవీ షూటింగ్స్ జరిగాయట. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి. పూవార్ అంటే పూలతో నిండిన నది అని అర్థం. ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మ శత్రు సైనికుల నుంచి రక్షించుకోవడం కోసం ఈ ప్రదేశాన్ని రక్షణా స్థావరంగా వినియోగించుకునేవాడట. అటువంటి పరిస్థితుల్లో మార్తాండవర్మ ఈ ద్వీపంలో ఆశ్రయం పొందుతున్నప్పుడు వసంతకాలం కారణంగా నది మొత్తం పూలతో నిండిన విషయాన్ని చూసి పరవశించి పెద్దగా పూవార్ అని అరిచాడట. అంటే పూలతో నిండిన నది అని అర్థం. అప్పటి నుంచి ఈ ద్వీపానికి పూవార్ అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో బోట్లో ప్రయాణిస్తున్న అనుభూతి చాలా బాగుంది. తిరువనంతపురం ట్రిప్లో మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి కాస్ట్ ఎక్కువ పడింది. మీరు 4-5 మెంబర్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. తిరిగి మనం నదిలోకి ప్రవేశిస్తున్నాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే అరేబియా సముద్రం. ఇవి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, నాన్ వెజ్ రెస్టారెంట్ మరియు వెజ్ రెస్టారెంట్ రెండూ ఉన్నాయి. మీకు కావాలంటే బోటు వాళ్ళు రెస్టారెంట్ దగ్గర ఆపుతారు. మనం బీచ్ దగ్గరకు చేరుకున్నాం. ఇది నెయ్యార్ నది అరేబియా సముద్రంలో సంగమించే ప్రదేశం. రండి ఇప్పుడు మనం గోల్డెన్ బీచ్ దగ్గరకు వెళ్దాం. ఇక్కడ క్యామెల్ రైడింగ్, హార్స్ రైడింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ బీచ్ చాలా క్లీన్గా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే లోపలికి అలౌ చేయట్లేదు. ఇది డేంజర్ జోన్ అట. వ్యూస్ ఎంజాయ్ చేయాల్సిందే కానీ లోపలికి అలౌ లేదు. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ గోల్డెన్ బీచ్లో 20 నిమిషాలు స్పెండ్ చేశాక రిటర్న్ వెళ్తున్నాను. ఆ దూరంగా కనిపిస్తున్నది ఎలిఫెంట్ రాక్. నెయ్యార్ నది అరేబియా సముద్రంలో సంగమించే సమయంలో ఆ నీటి రాపిడికి ఎలిఫెంట్ రాక్ న్యాచురల్గా ఏర్పడింది. ఇవి ఫ్లోటింగ్ కాటేజెస్, స్విస్ టెక్నాలజీతో నిర్మించారట. ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్టార్టింగ్ ప్రైస్ 4,000.
ఇది కేరళ తమిళనాడు బార్డర్. ఆ అవతల కనిపిస్తున్నది చిన్న గ్రామం తమిళనాడు కింద వస్తుంది. అది ఒక మత్స్యకార గ్రామం. ఇది నదిలో ఉన్న చిన్న ద్వీపం. పియాతా ద్వీపం అంటే పవిత్రమైనది అని అర్థమట. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా ప్రేరణతో దీన్ని నిర్మించారు. సిలువ వేయబడిన యేసుని ఒళ్ళో పెట్టుకున్న మేరీ మాత విగ్రహం ఇది. ఇక్కడి నుంచి మనం వచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్లో రిటర్న్ వెళ్తాం. ఈ మార్గంలో ప్రయాణం కూడా చాలా బాగుంది. తిరిగి చివరిగా మనం బోటింగ్ పాయింట్ చేరుకున్నాం. పువ్వార్ ఐలాండ్లో బోటింగ్ చేశాక చంకల్ మహేశ్వరం ఆలయానికి వెళ్తున్నాను. బోటింగ్ ఏరియా నుంచి చంకల్ మహేశ్వరం ఆలయం 10 కిలోమీటర్లుంటుంది. ఇదే చంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయం. ఈ ఊరి పేరు చంకల్. ఆలయం మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయం. ఆలయ నిర్మాణం సాంప్రదాయ కేరళ నిర్మాణ శైలిలో అద్భుతంగా ఉంది. ఇది పురాతన ఆలయం. ఆలయం లోపల కెమెరా అలో లేదు. ఈ ఆలయంలో శివలింగంలో కాకుండా శివపార్వతుల విగ్రహ రూపంలో పూజిస్తారు. మన యాగంటి క్షేత్రంలో లాగా. దర్శనం చేసుకొని బయటికి వస్తే 111 అడుగుల 2 అంగుళాల పెద్ద శివలింగం కనిపిస్తుంది. ఇది మన దేశంలోని ఎత్తైన శివలింగం. దీనికంటే ముందు కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలో 108 అడుగుల శివలింగం ఎత్తైన శివలింగంగా ఉండేది. ఈ శివలింగం నిర్మించాక అది 2వ స్థానంలో ఉంది. ఇది మొదటి స్థానంలో ఉంది. ఈ శివలింగంలో 8 అంతస్తులున్నాయి. 7 అంతస్తులు మన శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకగా నిర్మించారు. వాటిని ధ్యాన కేంద్రాలుగా మార్చారు. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క రంగుతో ఏర్పాటు చేశారు. అందులో మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. పైన 8వ అంతస్తులో కైలాసం శివపార్వతులు ఉంటారు. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. టికెట్ 100 రూపాయలు. లోపల వీడియో తీయకూడదు. మహేశ్వరం శివపార్వతుల దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం అజిమల శివాలయానికి వెళ్దాం. చంకల్ మహేశ్వర ఆలయం నుంచి అజిమల శివాలయం 13 కిలోమీటర్లుంటుంది. అజిమల శివాలయం సముద్రం ఒడ్డున ఉంటుంది. ఇదే అజిమల శివాలయం. ఇది పురాతన ఆలయం. ఆలయం లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. దూరం నుంచి చూస్తుంటేనే ఆ విగ్రహం ఎంత అందంగా ఉందో చూడండి. రండి లోపలికి వెళ్దాం. ఇదే శివాలయం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకొని స్టాచ్యూ దగ్గరకు వెళ్ళొచ్చు. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. అంత అద్భుతంగా ఉంది. సముద్రం నుండి 20 అడుగుల ఎత్తులో ఒక రాతిపై అమర్చబడిన గంభీరమైన గంగాధరేశ్వర 58 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఇది. చాలా చాలా ఎఫెక్టివ్ గా అట్రాక్టివ్ గా ఉంది. గాలులతో కోలాహలంగా ఉన్న గంగాదేవిని తన జటాజూటాల్లో చుట్టుముట్టి సముద్రానికి ఆనుకుని ఉన్న అజిమల ఆలయ ప్రాంగణంలో చేయబడిన ఈ క్లిష్టమైన శిల్పాన్ని కేవలం 29 ఏళ్ల పిఎస్ దేవదత్తన్ 6 సంవత్సరాల పాటు శ్రమించి తయారు చేసిన విగ్రహం ఇది. విగ్రహం ఎలా ఉండాలో చెప్పింది ఆలయ పూజారి, తయారు చేసింది దేవదత్తన్. ఈ ఆలయం ఉన్న లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. రండి కిందకు వెళ్ళి బీచ్ వ్యూ సందర్శిద్దాం. లొకేషన్ అద్భుతంగా ఉంది కదా. రండి ఇంకా కిందకి వెళ్దాం. మీరు వీలైనంత వరకు సాయంత్ర సమయంలో రండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ రండి. ఆలయాన్ని దర్శించుకొని రిలాక్స్డ్ గా కొంత సమయం ఈ బీచ్ లో గడపొచ్చు. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో రిలాక్స్డ్ గా కొంత టైం స్పెండ్ చేసి ఇక కోవలంకి రిటర్న్ వెళ్తున్నాను. ఇప్పుడు సమయం 6:30 అయింది. అప్పుడే చీకటి పడిపోయింది.
వెళ్లే దారిలో కోవలంకి 1 కిలోమీటర్ ముందు రాక్ కట్ టెంపుల్ ఉంది. మహాబలిపురం గుహాలయాలను పోలి ఉంటుంది, కాకపోతే నేను వెళ్లే సమయానికి మూసివేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే విలింజం పోర్ట్ ఉంటుంది. ఈ విలింజం పోర్ట్ వ్యూ మార్నింగ్ టైంలో అయితే బాగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అంత క్లారిటీ లేదు, బట్ నైట్ వ్యూ కూడా బాగుంది. తరువాత ఆటోలో తిరిగి కోవలం చేరుకున్నాను. ఇంతటితో మన కోవలం పూవార్ ట్రిప్ పూర్తయింది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.